ఇటు ఆటో డ్రైవరు, అటు రాచకొండ లచ్చన్న. ఆటో వచ్చి లారీని గుద్దినా, లారీ వెళ్ళి ఆటోని గుద్దినా ఆటోమేటిక్ గా నష్టపోయేది ఆటోయే. ఏమంటావు? ఏంటి సార్ మీరు చెప్పేది? అబ్బా, డైరెక్ట్ గా చెప్పేస్తున్నానయ్యా. లచ్చన్న మీద మా డిపార్ట్మెంట్కి వచ్చిన మర్డర్ కేసుల్లో మీ నాన్నది ఎందుకులే. ఇదిగో, అతనితో గొడవ పెట్టుకుని నువ్వేమీ సాధించలేవు గాని నీ మంచి కోసమే చెప్తున్నాను, కేసు విత్డ్రా చేసుకో. సార్ చూడు బాబు, చచ్చిపోయిన మీ నాన్న ఎలాగూ తిరిగిరాడు. బ్రతుకున్న మీరైనా హాయిగా ఉండండయ్యా. కాకి బట్టలు వేసుకుని లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? ఆ కాకి బట్టలు నేర్పిన అనుభవంతోనే చెప్తున్నాను. లచ్చన్న సంగతి మర్చిపో. దుష్టుల్ని శిక్షిస్తాం, సామాన్యుల్ని రక్షిస్తామని పేపర్లో స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ డిపార్ట్మెంట్. కానీ నిజానికి దుష్టులకే రక్షణ కల్పిస్తున్నారు మీరు. లచ్చన్న నేరస్తుడని ఏ పోలీస్ స్టేషన్, కోర్టు ఇంతవరకు రుజువు చేయలేదు. అందుచేత లచ్చన్న మా దృష్టిలో మంచివాడే. అయినా మనకి మధ్యలో గొడవలు ఎందుకయ్యా? హాయిగా కేసు విత్డ్రా చేసుకో, మంచిది. మీ నాన్న కూడా ఇలాగే. ఆ సీఐ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఏమయ్యాడు? ఈ కేసు నొక్కేయడానికి మీరు లంచం ఎంత తీసుకున్నారు? మిస్టర్, ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ ఎస్ఐ కూడా ఇంతే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. యూ షట్ అప్. డోంట్ షౌట్. ప్రజారక్షణ కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తామని పత్రికల్లో బాకాలు కొట్టుకోవడం కాదు, ప్రాక్టికల్ గా చేయడం నేర్చుకోండి. నా సమస్య ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఉచిత సలహాకు థ్యాంక్స్. నిజం సార్, లచ్చనే చేశాడు. ఏవయ్యా, ఒంటిమే తెలివిండే మాట్లాడుతున్నావా? లచ్చన్ అంటే ఎవరనుకుంటున్నావు? ఆయన శాంతమూర్తి, పరమసాత్వికుడు. ఆయన హత్య చేశారంటే ఎలా నమ్మమంటావు? ఎవరు నమ్మరు. నమ్మరు సార్, మీరు నమ్మరు. నెత్తురుతో తడిసిన ఒక నిజాన్ని మీరు నమ్మరు. తెలుపు ముసుగేసిన 1,00,000 అబద్ధాలని మీరు నమ్ముతారు, నమ్మిస్తారు, ప్రచారం చేస్తారు. ప్రజాప్రతినిధులు సార్ మీరు. చూడు మిస్టర్, తండ్రి పోయిన బాధలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదన్నమాట. తెలుసు సార్. హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నాను. చూడు బాబు, నిన్ను కాదంటే నాకు పోయేవి మీ 4 ఓట్లే. మరి ఆ లచ్చనని కాదన్నాను అనుకో, అసలు ఈ పదవే ఉండదు. ఏది బెటర్ అంటావు? శవాల మీద కూడా ఓట్ల బేరం ఆడుకునే నీలాంటి వాడున్నంత వరకు సామాన్యుడికి న్యాయం జరగదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి నీ ఇల్లు కాదు. ఇన్స్పెక్టర్, టేక్ దిస్ ఫెలో అవుట్. గెట్ అవుట్ ఆఫ్ ద రేయ్ మంత్రి, న్యాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చే ప్రాధాన్యపడే వాడికి ఇదేనా మీరిచ్చే బహుమానం? మీ జాతకాన్ని తిరగరాసే పిచ్చి ఓటర్కి ఇదేనా మీ జవాబు? బాగుందిరా మీ చట్టం, చాలా బాగుందిరా మీ న్యాయం. చట్టం, న్యాయం, వాటిని మెళ్ళో దండలుగా వేసుకుని ఎందుకు ఆ ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరు ఆ రాజకీయ నాయకులు ఆ గుండాలకి బానిసలరా?